ఒక చిన్న కోపం, ఒక చిన్న శాపం. కానీ ఆ శాపం మొత్తం గ్రామాన్ని భయంతో వణికించింది. సూర్యుడు అస్తమించే సమయం అంటే మగరబ్ టైం. ఈ సమయంలో చెడు శక్తులు అత్యంత బలంగా ఉంటాయని ఇండోనేషియాలో ఒక నమ్మకం ఉంది. ముగ్గురు పిల్లోళ్ళు కోపంతో ఒక మాట చెప్పారు. ఆ మాట వల్ల ఒక టీచర్ చనిపోయింది. ఆ తర్వాత గ్రామంలో మొదలైంది రక్తపాతం, భయం, దెయ్యాల ఆట. ఈరోజు మనం ఇండోనేషియన్ సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ వాక్ టు మగరిబ్ పూర్తి కథను తెలుగులో తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఇలాంటి మూవీ ఎక్స్పీరియన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్తో యాక్టివేట్ చేసుకొని వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. కథ 30 సంవత్సరాల కింద మొదలవుతుంది. జెతి జార్జర్ అనే గ్రామంలో మగరబ్ సమయంలో ముగ్గురు పిల్లోళ్ళు అడవిలో ఆడుకుంటున్న గ్రామ పెద్దలు ఎన్నోసార్లు హెచ్చరించిన వాళ్ళు వినరు. సూర్యుడు అస్తమించగానే చుట్టూ విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. అప్పుడు ఒక భయంకరమైన దుష్ట శక్తి పిల్లలపై దాడి చేస్తుంది. 2 పిల్లలు చనిపోతారు. కాట అనే బాలుడు మాత్రం బతికిపోతాడు. ఈ సంఘటనను గ్రామస్తులను భయపడుతుంది. ఆ తర్వాత సాయంత్రం వేళ సమయంలో పిల్లలు బయటకి రావద్దని కఠినంగా నిషేధిస్తారు. ఇది జరిగి 30 సంవత్సరాలు అయిపోతుంది. ప్రజెంట్ డే అయితే మూవీ మనకైతే స్టార్ట్ అవుతుంది. ఆది, సమన్, అయన్ అనే ముగ్గురు పిల్లలు అదే గ్రామంలో జీవిస్తున్నారు. వీళ్ళ స్కూల్ టీచర్ బూబోరు చాలా కఠినంగా ఉండేది. చిన్న తప్పు చేసినా శిక్షించేది. ఒకరోజు ఆది, సుమన్ ఆలస్యంగా స్కూల్కి వస్తారు. దాంతో బూరు వాళ్ళని అందరి ముందు అవమానిస్తుంది. వాళ్ళకి చాలా కోపం వస్తుంది. స్కూల్ అయిపోయాక ఇద్దరు ఇంటికి వెళ్ళి సాయంత్రం సమయానికి చేరుకుంటారు. అప్పుడు కోపంతో ఒక శాపం పెడతారు. ఆ టీచర్ చనిపోతే బాగుంటుంది. వాళ్ళకి తెలియదు ఆ మాటలను ఎవరో వింటున్నారు. అది మనిషి కాదు, ఒక దుష్ట ఆత్మ. అదే రాత్రి ఆ టీచర్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరిని తనను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్దిసేపటికి ఒక భయంకరమైన దెయ్యం ఆమెపై దాడి చేస్తుంది. మరుసటి రోజు ఆ టీచర్ మృతదేహం కనిపిస్తుంది. గ్రామం మొత్తం షాక్ అవుతుంది. ఆది, సుమన్ మాత్రం భయపడతారు. తమ చెప్పిన శాపం నిజమైతే అని అనుమానం మొదలవుతుంది. కానీ అసలు భయం ఇప్పుడే మొదలవుతుంది. టీచర్ మరణం తర్వాత సుమన్కి వింత అనుభవాలు మొదలవుతాయి. రాత్రులు భయంకరమైన ఆకారాలు కనిపిస్తాయి. ఎవరూ లేని చోట పిల్లల నవ్వులు వినిపిస్తాయి. అతని ప్రవర్తన మారిపోతుంది. ముందు మంచి పిల్లవాడులా ఉండే సుమన్ ఇప్పుడు హింస అంటే చాలా వైల్డ్గా అయితే మారిపోతాడు. అతని కళ్ళల్లో వింత మార్పులు కనిపిస్తాయి. దుష్ట ఆత్మ అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకరోజు అతని గ్రామంలోనే కోళ్ళని చంపేస్తాడు. మరొక రోజు తన సొంత కుటుంబ సభ్యులపై దాడి చేస్తాడు. గ్రామస్తులు అతనిలో దెయ్యం ఉందని గ్రహిస్తారు. చివరికి సాయంత్రం సమయంలో అతని పూర్తిగా ఆత్మ ఆధీనంలోకి వెళ్తాడు. అతని జీవితం విషాదంగా ముగుస్తుంది. సుమన్ చనిపోయిన తర్వాత సమస్య ముగిసినట్టు ఉంటుందని అనుకుంటారు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. ఆ దుష్ట ఆత్మ ఇప్పుడు ఆదిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఆది కూడా వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అతని కోపంగా ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడు. కొద్దిగా అతనిలో కూడా వెళ్ళిపోతుంది. గ్రామంలో మరిన్ని దాడులు జరుగుతాయి. భయం మరింత పెరిగిపోతుంది. అయాన్ మాత్రం నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమె కాత అనే వృద్ధుణ్ణి కలుస్తుంది. అతడు 30 సంవత్సరాల కింద జరిగిన సంఘటనలో బతికిన వ్యక్తి. కార్త ఒక రహస్యం చెబుతాడు. సాయంత్రం సమయంలో ఈ గ్రామంలో ఒక దుష్ట ఆత్మ తిరుగుతుందని, పిల్లలు కోపం, భయం, శాపాలను ఉపయోగించి పిల్లల్లోకి
ప్రవేశించుందని చెప్తాడు. ఆ ఆత్మశక్తికి మూలమైన ప్రదేశాన్నే కొనకోట దాని ఆ ఆత్మశక్తికి మొదలైన శక్తి కనుక్కుంటేనే ఆపగలగచ్చని చెబుతాడు. అయ్యన్ మరియు కార్టా ఆ స్థలాన్ని వెతుకుతారు. చివరికి ఒక పాత శాబగస ప్రాంతాన్ని కనుక్కుంటారు. అయ్యు కార్టా కలిసి ఆ స్థలాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారు. భారీ పొరపాటు జరుగుతుంది. దుష్ట ఆత్మ ఆదిని పూర్తిగా తన స్వాధీనంలో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. చివరికి ఆ శాపగ్రస్త స్థలం మంటల్లో కాలిపోతుంది. దాంతో ఆత్మ బలహీనపడుతుంది. ఆది శరీరం నుంచి బయటకి వెళ్తుంది. గ్రామంలో మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది. కానీ మూవీ చివరి సీన్లో ఒక చిన్న సంకేతం చూపిస్తారు. ఆ దుష్టశక్తి పూర్తిగా నాశనం కాలేదని, అది మళ్ళీ ఎప్పుడైనా తిరిగి రావచ్చని. అక్కడితో సినిమా ముగుస్తుంది. కోపంలో చెప్పిన ఒక మాట ఒక గ్రామాన్ని నాశనం చేసింది. అది కేవలం హర్రర్ మూవీ మాత్రమే కాదు. కోపం, ద్వేషం, చెడు ఆలోచనలు ఎంత ప్రమాదకరమైనవో చెప్పే కథ. ఈ మూవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.